నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. సాక్షిలో బ్యానర్ ఐటము మన్మోహన్ అస్తమయం ఆర్థిక సంస్కరణల సారథి, రెండుసార్లు దేశ ప్రధాని, మచ్చలేని రాజ నీతిజ్ఞుడు, రాష్ట్రపతి, ప్రధాని తదితరుల దిగ్భ్రాంతి, దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా చేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇప్పుడు మోడీ తర్వాత 4వ వ్యక్తి అత్యధిక కాలం భారతదేశానికి ప్రధానమంత్రి చేసిండు. అది ఒక రికార్డ్ అయితే, దానికంటే అసలు ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణల వైపు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతి అడుగు ఉంది ఆయనకి. ఈ ఆర్థిక వ్యవస్థలో అడుగు ఆయనదే పాత్ర. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చేసిండు, ఆర్బీఐ గవర్నర్ చేసిండు, ప్రణాళిక సంఘం మెంబర్ చేసిండు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు చేసిండు, తర్వాత ఆర్థిక మంత్రిగా చేసిండు, తర్వాత ప్రధాని చేసిండు. ప్రతి పదవిలో కూడా ఎక్కడ కూడా ఆయన ఈ దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేయడంలో కీలకమైన భూమిక పోషించిండు. అందుకే ఆర్థిక సంస్కరణల సారథి అంటారు. ఇంకోటి మచ్చలేని నాయకుడు. ఎక్కడా కూడా రాజకీయ పార్టీలు ఏ పార్టీ కూడా ఆయన్ని విమర్శించవు. ఆయన పైన అవినీతి కానీ ఆరోపణ కానీ, చాలా సింపుల్ సిటీ మనిషి. అట్లాంటి ఆయన కొన్ని నమ్మిన కొటేషన్స్ని ఇక్కడ ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఆర్థిక సంస్కరణల సారథి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు ఇక లేరు. వయో సంబంధిత సమస్యతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలో తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారట. అన్ని రకాలుగా అత్యవసర చికిత్స అందించిన లాభం లేకపోయింది. 9:51 ప్రాంతంలో మన్మోహన్ తుది శ్వాస విడిచారు. ఇది ఆయనకు సంబంధించి. శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భౌతవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వం, సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉందని. శాంతికి శ్రేయస్సుకి విడదీయలేని మందం ఉంది. శాంతి లేకుండా అభివృద్ధి కాదు, అభివృద్ధి లేకుండా శ్రేయస్సు రాదు, శ్రేయస్సు లేకుండా శాంతి రాదని ఒక సందేశాన్ని ఇచ్చిండు. 1991లో మేము చేపట్టిన సంస్కరణలు ఎవరిని సంతోషపరిచేందుకు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయటమని ఆయన ఒక ప్రకటన చేసిండు. మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించి నాకు ఎక్కువగా ఆందోళన ఉంది. వాస్తవం అది. ఇలా పదే గవర్నమెంట్లు వచ్చిన పార్టీలు, పొలిటికల్ పార్టీలు, రకరకాల పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. మేమున్నప్పుడు తలసరి ఆదాయం పెరిగింది, జీడీపీ పెరిగింది, ఇది చెప్తుంటారు. అవి కాదు పెరగాల్సింది. దాని గురించి భయం లేదు నాకు. కానీ ప్రజల మధ్యలో ఆదాయాలలో వ్యత్యాసాలు, అది ఆందోళన కలిగిస్తుంది అంటున్నా. ఆదాయాల వ్యత్యాసాలంటే ఒకడికేమో అసలు చెప్పుకోలేనంత ఆస్తులు ఉంటాయి, అసలు ఎక్కడ ఉన్నాయో తెలవనంత ఆస్తులు ఉంటాయి, ఇంకోళ్ళకి తినడానికి తినలేదు. ఇదే భారతదేశంలో, ఇదే భూమి మీద కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు అసలు అంతులేని ఆస్తులు ఉంటాయి అన్నమాట. వాళ్ళ కుక్కలు కూడా బంగ్లాలలో నివసిస్తాయి, ఏసీ బంగ్లాలలో. కానీ మనిషి జీవించడానికి ఇల్లు లేనోళ్ళు, తిండి లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, వైద్యం లేనోళ్ళు, విద్య లేనోళ్ళు ఉన్నారు. ఇగో ఆ తరతమ్యాలు, ఆదాయంలో తరతమ్యాలే నాకు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పిండు. మన దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారి మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ కష్టపడే తత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాధించగలమని చెప్పి ఆయన సవాళ్ళను కూడా, వాస్తవంగా భారతదేశం ఎదుర్కొన్న ప్రతి ఆర్థిక సవాల్లో, ఆర్థిక సంక్షోభంలో ట్రబుల్ షూటర్గా కీలకమైన పాత్ర పోషించిండు మన్మోహన్ సింగ్ గారు. దాంట్లో డౌటే లేదు. ఒక రకంగా దేశానికి నష్టమే అట్లాంటి మేధావి, అట్లాంటి నాయకుడు లేకపోవటం. ఆయన మృతి చెందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికమైన సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకి, అన్ని విద్యా సంస్థలకి ఆయన గౌరవార్థం 7 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి, ఛార్జీల సమరం నేడే అనట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ర్యాలీలో ఆందోళనలు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని అధికారులకు డిమాండ్ పత్రాలు అందించిన నేతలు ఈ నెల 13 చేపట్టిన రైతు పోరు తరహాలో భారీ ఆందోళనకు సన్నద్ధం. ప్రజలపై కరెంటు ఛార్జీల పిడుగు, 15,485 కోట్లు భారం వేసిన చంద్రబాబు. ఇప్పటికే 6,072 కోట్లు వసూలు ప్రారంభం. జనవరి నుంచి మరో 9,412 కోట్లు బాధుడు. 200 యూనిట్లోపు వాడే ఎస్సీ ఎస్టీల నుంచి బిల్లులు వసూలు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న ఛార్జీల మోతే. గతంలో ఇదెక్కడి
న్యాయమని అడిగితే గుర్రాలతో తొక్కించి ప్రజలను పిట్టల్లా కాల్చి చంపిన వైనం. ఇది కరెంటు బిల్లు పైన ఇలా సమరం ఉందట. రైతు పోరు చేశారు 13వ తారీఖు డిసెంబర్ 13 పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. చాలా జిల్లాల్లో ప్రజలు కూడా మోపారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచారు. 15,000 కోట్ల రూపాయలు, ఆల్రెడీ ఒక 6,000 కోట్లు వసూలు కూడా అవుతున్నాయట. ఇంకో 9,000 కోట్లు జనవరి నుంచి. దీనికి నిరసనగా ఇలా ఎక్కడెక్కడ అధికారులకి మెమోరాండమ్స్, డిమాండ్ పత్రాలు ఇస్తారట. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఛార్జీల మూతపైన సమరం కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఇదే విషయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పత్రికలు ఏం చెప్తున్నాయంటే ఈ కరెంటు ఛార్జీల మూత జగన్మోహన్ రెడ్డి పాపమే అంటున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నారంటే ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాపమై ఉంటే మరి తొలగించవచ్చు కదా. అధికారంలో ఇవాళ ఉన్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి లేడు ముఖ్యమంత్రిగా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, అధికారం లేడు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం ఉంది. ఆయన చేసిన పాపాన్ని కడగండి, తప్పే ఉంది. మద్యం విషయంలో ఆయన పాపం చేసిండు అన్నారు. ఇలా క్వార్టర్ ధర తగ్గించారు. ఒక్కొక్క క్వార్టర్కి 40-50 రూపాయలు తగ్గించారు. దీన్ని తగ్గితే ఏమైంది? తాగే మందుని తగ్గించారు, సారాయి మీద ధర తగ్గించారు. కానీ దీన్ని తగ్గియాలనేటప్పటికీ పెంచి కూర్చొని జగన్మోహన్ రెడ్డి పాపం అంటున్నారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పిండు ఎన్నికలలో, నేను గెలిస్తే కరెంటు ఛార్జీలు పెంచాం, ఇంకా వీలుంటే తగ్గిస్తాం అన్నాడు. వీలుంటే తగ్గియండి అయిపోద్ది. ఊకే జగన్మోహన్ రెడ్డి పాపం అనే బదులు ఆయన పాపం చేసిండో పుణ్యం చేసిండో ప్రజలు ఇంటికి పంపించారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. పదే జగన్మోహన్ రెడ్డి పెంచిండు, అది మేము పెంచలేదంటే పెంచిండు కాబట్టి తగ్గిమంటున్నారు ప్రజలు. పెంచిన వాటి చాలా వాటిని తగ్గించారు కదా. ముఖ్యంగా మద్యం విషయంలో తగ్గించారు కదా. ఇసుక విషయంలో ఉచిత ఇసుక అని చెప్తున్నారు కదా. ఇగో ఇట్లాంటి దీంట్లో కూడా తగ్గేయండి. అది ప్రజలు కోరుకుంటున్నది. ఇది మొత్తానికైతే ఛార్జీలపైన ఈరోజు సమరం ఉందట. ఇంకోటి ప్రజల గొంతుగ్గా ప్రశ్నిద్దాం, ఈ దుర్మార్గ ప్రభుత్వ తీరును నిలదీద్దాం, ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. ఎవరు ఆధారపడద్దు, ధైర్యంగా ఎదుర్కొందాం, కష్టాలు కొద్ది కాలమే, తర్వాత మన టైం వస్తుందని భరోసా. పులివెందుల క్యాంప్ కార్యాలయానికి పోటెత్తిన అభిమాన జనం, కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు. అందరి సమస్యలు ఓపికగా ఉన్న జననేత వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో అశేష జనసందాహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటనకి వైఎస్ఆర్ జిల్లాకు పోయిండు. పులివెందుల్లో నిన్న పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారట ఆయన కలవడానికి. ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, వచ్చేది మన కాలమే, కష్టాలు కొద్ది కాలం అంటే తర్వాత మన టైం వస్తుంది. పులివెందులలో వాళ్ళ కార్యకర్తల నాయకులు చెప్పిండు. అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్తుంటే ఓపికగా అయినట. ఇది మొత్తానికైతే సక్సెస్ అయినట్టే ఉంది వైఎస్ఆర్ జిల్లా పర్యటన. ప్రజల గొంతుగా ప్రశ్నిద్దాం, అధైర్యంగా ఉండొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్తుండే. ఇంకోటి, పులికోటలో ఓ రాత్రి నల్లమల్ల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ అట. బైరూట్లి పచ్చర్లలో ఈకో టూరిజం క్యాంపులో అటవీ ప్రాంతంలో 24 గంటలు గడిపే అవకాశం, అత్యాధునిక వస్తువులతో కాటేజీలు, పగలంతా జంగిల్ సఫారీ, రాత్రి బస్కు ఏర్పాట్లు, పర్యాటకులకు సకల సదుపాయాలు కల్పించిన అటవీ శాఖ, స్థానిక సెంచురీ గైడ్లట. దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఫోటోషూట్ల కోసం క్యూ కడుతున్న కొత్త జంటలు. పులికోటలో ఓ రాత్రి అట. ఎక్కడ ఇది? నల్లమల్ల అడవిలో, శ్రీశైలం దగ్గర. ఒక వినూత్నంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నారు. అంటే మనం ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అంటే నల్లమల్లలో పులులు, ఈ క్రూర మృగాలు అంటే భయపడతాం కదా, వాళ్ళే ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. 24 అవర్స్ అక్కడే ఉండొచ్చు. లేదు డే అంతా సఫారీ, ఫారెస్ట్ సఫారీ తీస్తారట, తిరగవచ్చు. నల్లమల్లలో జంగిల్ సఫారీ అంటారు దాన్ని. వాళ్ళే తిప్పుతారు మొత్తం. ఒక వెహికల్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ వెహికల్, ఎక్కడ కూడా జంతువులు అవి వచ్చినా ఏం కాదు. ఆ వెహికల్లో మొత్తం 24 అవర్స్ తిప్పుతారు. ఒకవేళ నైట్ ఉండాలంటే నైట్ బస్ ఏర్పాట్లు కూడా చేస్తారట. దానికి సంబంధించి ఒక మనిషికి 300 రూపాయల టికెట్ జస్ట్ తిరగటానికైతే. అక్కడ బస్ చేయడానికైతే మళ్ళీ ఒక ఇద్దరికి 6,000 అట. ఎక్స్ట్రా మనుషులు ఉంటే ఒక్కొక్క మనిషికి 1,500 రూపాయల చొప్పున వసూలు చేసి ఒక టూరిజం క్యాంపు లెక్క పెట్టారు. 24 అవర్స్ తిరగవచ్చు. అక్కడ ఫుడ్ అన్నీ ఉంటాయి, ఏర్పాట్లు చేస్తారు. ఇక ఒక రకంగా నేచర్ని ఎంజాయ్ చేసినట్టు అన్నట్టు. క్యాంపు నుంచి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల నల్లమల్లలో టైగర్ రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ సాగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నెమళ్ళు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచుపాములు వంటి వాటి మధ్య పర్యటన అద్భుతంగా కొనసాగుతుందట. ఇక ఇంకో 2 సార్లు అయితే వాచ్ టవర్లు కూడా ఉన్నాయట.
వాచ్ టవర్లు అంటే ఆ టవర్ ఎక్కితే మొత్తం నల్లమల్ల అడవి కనపడింది. చాలా ప్లెజెంట్ ఉంటుందట. మొత్తం నల్లమల్ల అంతా చూడవచ్చు. వాచ్ టవర్ ఎక్కితే టోటల్గా కనపడుతుంది నల్లమల్ల ఫారెస్ట్. అది ఎక్కడ కనపడదు మనకి. జస్ట్ ఫ్లైట్ హెలికాప్టర్ ఎక్కితే తప్ప కనపడదు. ఆ వాచ్ టవర్లో ఎక్కే అవకాశం కూడా ఇస్తారట. ఇది జంగల్ సఫారీ అని దానికి పులికోటలో ఓ రాత్రి అని పెట్టారు. దానికి నంద్యాల గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25 కిలోమీటర్లు, గిద్దలూరుకు 35 కిలోమీటర్ల దూరంలో పచ్చర్ల ఎకో టూరిజం క్యాంప్ ఉందట. ఆ క్యాంపు నుంచి స్టార్ట్ అయింది. అది ఒక రూటు. ఇంకొక రూట్ ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళే రహదారిలో 14 కిలోమీటర్ల దూరంలో బైర్లూటి ఎకో టూరిజం ఉందట. ఈ 2 ప్లేసుల నుంచి స్టార్ట్ అయిందట ఈ టూర్ అనేది. ఇక చాలామంది జనాలు హైదరాబాదు, బెంగళూరు, కర్నూలు ఇట్లా చాలా టౌన్ల నుంచి, విజయవాడ నుంచి ఇట్లా వస్తారట. ఇంకా ఇది పబ్లిసిటీ అయితే దేశమంతా వస్తారు. చాలా ఆహ్లాదంగా ఉంది. 10 మంది కూర్చోవచ్చట ఒక వెహికల్లోనే. ఒక్కొక్కళ్ళకు 300. ఇక మినిమం అయితే 3, 4, 5 ఉండాలట మినిమం. ఒకవేళ 5 లేకపోయినా ఇద్దరికైనా తీసిపోతారు, కానీ 1500 పే చేయాలి. 5 ఛార్జ్ పే చేస్తే 2-3 తీసుకెళ్తారు. తీసుకెళ్ళి తిప్పుకొని వస్తారు. డే అంతా తిప్పుతారు అడవిలో. అన్ని పక్షులు, అన్ని జంతువులను చూసుకుంటూ తిరగవచ్చు. తిరిగిన తర్వాత నైట్ బస్ చేసి ఏర్పాటు చేస్తారు. బస్కి సంబంధించి ఛార్జెస్ ఉంటాయి. ఆ ఫుడ్ అది కూడా ఏర్పాటు చేస్తారట. ఇది ఒక కొత్తగా తీసుకున్నారు. ఇది సాక్షికి సంబంధించి. డామిట్ పార్సిల్ పాచిక పార్సిల్ పాచిక అడ్డం తిరిగిందట కథ. ఏది మొన్న పార్సిల్లో అక్కడ గోదావరి జిల్లాలో పార్సల్లో డెడ్ బాడీని పెట్టి పంపి ఒక చెక్క బాక్స్లో ఒక ఇంటికి పంపించారు. వాళ్ళు బెంబేలెత్తి మొత్తానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా ఏంటంటే వాళ్ళ మరిదేనట. ఆ మహిళ ఏదైతే ఉందో ఆ మహిళకి సంబంధించిన ఆస్తిని కాజేయడానికి వాళ్ళ మరిది ఈ పన్నాగం వేసిండట. వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకొని బాక్సులో శవం 1.36 కోట్లు ఇవ్వాలని లెటర్ పెట్టి వదినక పార్సిల్ పంపిండట. ఆయనే పార్సిల్ పంపి ఒక అనామకుడిని పాపం చంపేసి అక్కడ నుంచి పార్సల్లో పంపించి, పార్సల్ పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళ వదినకి ఇంటికి పంపించిన తర్వాత ఏనే అక్కడ పోయి డ్రామా ఆడిండట. అరే ఈ డెడ్ బాడీ వచ్చింది, మొత్తం నీ మీద హత్య కేసు అయింది, ఇది నేను తప్పిస్తా, ఇది అదని డబ్బులు కావాలి, ఇది అని బెదిరించిండట. ప్లస్ ఆమెకు వచ్చే ఆస్తిలో వాటాను కూడా గుంజుకోవాలని ఒక ప్రయత్నం చేసిండు, కానీ అదంతా బయటపడి నిన్న అరెస్ట్ చేశారు. ఇది 3 days బ్యాక్ జరిగింది. కేసు లేకుండా చేస్తానని చెప్పిండట. పార్సిల్ అందిన తర్వాత శ్రీధర్ వర్మకు అతని వదిన తులసి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. ఇంటి సామాన్లకు సంబంధించి పార్సల్ వచ్చిందని అతనికి చెప్పింది. తాను వచ్చే వరకు దాన్ని ఓపెన్ చేయొద్దని తులసికి శ్రీధర్ వర్మ చెప్పాడు. ఇంటికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి మృతదేహాన్ని చూసి అవ్వక్కనేట్టు నటించాడు. పోలీస్ కేసు అవుతుందని, అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుందని తన పన్నాగంలో భాగంగా శ్రీధర్ వర్మ ఆమెను బెదిరించాడు. కేసు లేకుండా అందరిని మేనేజ్ చేసేందుకు ₹1 కోటి పైన ఖర్చు అవుతుందని చెప్పాడు. తులసి అందుకు అంగీకరించలేదు. పోలీసులకు సమాచారం చూడటంతో ఇంట్లో అందరి వద్ద నుంచి ఫోన్లు తీసేసుకున్నాడట. అప్పటికే తులసి తమ బంధువులకు సమాచారం ఉండటంతో విషయం పోలీసులకు చేరింది. ఇది మొత్తానికి డెడ్ బాడీ పంపించిండు. మళ్ళీ వీళ్ళు అమాయకంగా ఆయనకే ఫోన్ చేశారు, పార్సల్ వచ్చింది దింపుదరా అని. పార్సల్ ఓపెన్ చేస్తే డెడ్ బాడీ ఈడీగా పంపింది, నటించిండట. అమ్మ ఇదేదో తేడా ఉంది, మొత్తం కేసు అయితే అందరం జైలుకి పోతాం, మేనేజ్ చేయాలంటే డబ్బులు కావాలి, ₹1 కోటి అయితే అందరూ మేనేజ్ చేయొచ్చు అని చెప్పిండట. ఇది ఎక్కడ కథ? ₹1 కోటి ఎక్కడితే మనకు సిమెంట్కే పైసలు లేక ఇల్లు కట్టడానికి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు సహాయం చేస్తున్నారు అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇద్దామంటే లేదని మొత్తం పోలీసులు వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లని గుంజుకుండట. ఈ గుంజుకొని బెదిరించే కార్యక్రమం చేసిండు. ఇంకా చంపలే వాళ్ళని, దుర్మార్గుడు ఇంకా చంపలే వాళ్ళని. అప్పటికే ఆమె ఒకళ్ళిద్దరికి ఫోన్లు చేసిందట బయట వాళ్ళ బంధువులకి. అది స్ప్రెడ్ అయింది, మొత్తానికి పట్టుకున్నారు. మళ్ళీ ఇందులో ఇంకొక కోణం ఏంటంటే ఆ డెడ్ బాడీ ఎవరిది? పాపం ఎవరో ఈ అనాథలు ఉంటారు కదా, తాగుబోతులు ఇట్లా అనాథలు బజార్లు అమ్మటి ఉంటోళ్ళు, కుటుంబాన్ని వదిలేసి తిరుగుతున్న వాళ్ళని ఎవరినో పట్టుకొని తాగుడు పోంచి చంపేసినట. ఎంత దుర్మార్గం చూడు. ఆయనకు మళ్ళీ ఒక మహిళ కూడా సహకరించిన తర్వాత ఆమె ఇద్దరు కలిసి చేశారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ధర్నా హాస్యాస్పదం. గతంలో వారే పెంచి ఇప్పుడు ఆందోళన. ప్రజలు తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు. వైసీపీ నేతలు జగన్ ఇంటి ఎదుట ధర్నాలు చేయాలి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు. విద్యుత్ ఛార్జీలపైన ఈరోజు వైసీపీ ధర్నా ఉంది. హాస్యాస్పదంగా ఉందట పవర్ మినిస్టర్ గారికి, గొట్టిపాటి రవికుమార్. హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు పెంచి ఉండొచ్చు, కానీ తగ్గియాలిగా. మీరు తగ్గిస్తానన్నారుగా.
వాళ్ళే పెంచారు కాబట్టి ప్రజలు తగ్గివని అడుగుతున్నారు. దాంట్లో హాస్యాస్పదం ఏముంది? ఐటీ హబ్గా ఏపీ అట, ఆ దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తాడట. ఐటీ హబ్ చేస్తారట. రైట్. ఆంధ్రజ్యోతి ఆర్థిక మార్గదర్శి అస్తమయం. మన్మోహన్ సింగ్ గురించి వార్త ఇచ్చిండు. నో బెనిఫిట్ షోసు, ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం, అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం, చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులు కలిశారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో అల్లు అరవింద్ గారు, ఇంకా అక్కినేని నాగార్జున గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళంతా మిగతా వాళ్ళు కలిశారు. అల్లు అరవింద్ అక్కినేని నాగార్జున ఎందుకు చెప్తున్నంటే, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, చాలా ఇష్యూ జరుగుతుంది, ఆయన పైన ఒక రకంగా ప్రభుత్వం టార్గెట్ చేసి చేస్తుంది అనేది బయట చర్చ. నాగార్జున కన్వెన్షన్ హాల్ను కూల్చారు, అదొకటి. అయినప్పటికీ వాళ్ళిద్దరు కూడా అటెండ్ అయ్యారు. మొత్తానికైతే సినిమా వాళ్ళు పోయి శాల్వాలు కప్పే కార్యక్రమం చేశారు నేను రేవంత్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక 1 ఇయర్ పూర్తయినా కానీ ఇంతవరకు ఏ సినీ ప్రముఖుడు పోయి శాల్వాలు కప్పలేదు, సన్మానించలేదు, ఆయన్ని కనీసం విషయం చెప్పలేదు అనేది కొంత చర్చ నడుతుంది. మరి దాంట్లో భాగమా, లేదంటే అల్లు అర్జున్ ఎపిసోడు బెనిఫిట్ షోలను రద్దు చేయటం, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సినీ రంగం పైన, సినీ హీరోలపైన ఉక్కుపాదం మోపుతుంది, ఇబ్బంది పెడుతుందనే ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. కాబట్టి అందరిని పిలుచుకొని మళ్ళా లేదు నేను కరెక్టే ఉన్నా అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసిండే. కానీ మొత్తానికి అయితే వాళ్ళు అలాయి బలాయి చేసుకున్నారు. ఈ అలాయి బలా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పిండు, అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ పోయిండు, తొక్కేసలాడ జరిగి మహిళ చనిపోతే సినిమా చూడటానికి నేను వెళ్ళను అండి అక్కడి నుంచి, అంత కండకావరం అని చెప్పిండు. అంటే మీరు తప్పులు చేయాలి, తొక్కేసలాటలు చేయాలి, జనాలు చనిపోయినా కేసులు పెట్టొద్దా, చర్యలు తీసుకోవద్దా, చట్టం తన పని తను చేసుకుపోద్ది అన్నాడు అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. దాంతోపాటు సినిమాలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కూడా రద్దు చేస్తున్నాను. ఇదంతా ఒక భాగం. అంటే సినిమా ప్రముఖులకు సంబంధించి కేసులు అయితేనో, సినిమా ప్రముఖులకు ఇష్యూ అయితేనో ఒక హైప్ చేసిన తర్వాత మళ్ళీ పిలుచుకొని ఇలా రాజీ ప్రయత్నాలు, కూర్చొని మాట్లాడే ప్రయత్నాలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ప్రభుత్వం. ఇదే విషయం పైన లగచర్లలో దాదాపు 27 మంది రైతులు జైల్లో ఉన్నారు 36 రోజుల పాటు. వాళ్ళని ఎందుకు పిలుచుకోలే, మాట్లాడలే? హైడ్రా పేరుతోని మీరు చేసిన దమరకాండతోని చాలామంది పేదవాళ్ళ ఇళ్ళు కూలిపోయిన, వాళ్ళ గుండెలు బయలిపోయినాయి పాపం. పేదోళ్ళై హైడ్రా పేరుతోని, మూసీ పేరుతోని పేదోళ్ళు చాలామంది హార్ట్ అటాక్లు చనిపోయారు. వాళ్ళని ఎందుకు పరామర్శించారు, పిలవలే, మాట్లాడలే, చర్చలు ఎందుకు చేయలే? అంటే రైతులైతే, హైడ్రాలో పోయిన సామాన్యులు అయితే ఒక రకం, సినీ ప్రముఖులు అయితే ఒక రకమా? అంటే సినీ ప్రముఖుల్ని కేవలం బెదిరించడానికి ఇవన్నీ తతంగం చేశారా, బెదిరించి మీ దగ్గర రప్పించుకోవడానికి చేశారనేది ఒక రకంగా ప్రజల్లో ఇవాళ చర్చ జరుగుతుంది. ఇప్పుడు రైతులు 27 మంది 36 రోజుల పాటు జైల్లో ఉన్నారు మీ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు చేసిన తప్పేంది? వాళ్ళ భూములు గుంజుకుంటా అంటే ప్రొటెక్ట్ చేశారు, వ్యతిరేకించారు, దానికి దేశపోయి జైల్లో పెట్టారు. ఎక్కడా ఒక మనిషిని కొట్టలేదు, ఒక ఆస్తిని, ప్రాపర్టీని ధ్వంసం చేయలేదు. స్వయానా కలెక్టర్ గారే వచ్చి నా పైన దాడి జరగలేదని చెప్పారు వికారాబాద్ కలెక్టరు. అయినప్పటికీ 27 మందిని 36 రోజుల పాటు జైల్లో ఉంచారు. వాళ్ళని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు పొలిటీషియన్గా ప్రజల కోసమే పనిచేసి ఉంటే వాళ్ళని పిలుచుకోవాలి, మాట్లాడాలి. నా ప్రాంతానికి సంబంధించిన, నా నియోజకవర్గ ప్రజలు నేను కాస్త పోలీసు యంత్రాంగం ఓవర్ యాక్షన్ చేసింది అని చెప్పాలా, అన్యదా భావించండి అని చెప్పారా? అంటే వాళ్ళంటే లెక్కలే. అంటే ముఖం చూసి బొట్లు పెడతారు మీరు. అంటే మనిషిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, ఆ రంగానికి ఉన్న ఆర్థిక పరిపుష్టిని బట్టి మీరు గౌరవించే కార్యక్రమం, శాల్వాలు కప్పే కార్యక్రమం చేస్తారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏం ఇండికేషన్ ఇస్తున్నారు మీరు? హైడ్రా పేరుతో నల్ల చెరువు, సున్నం చెరువు ఇట్లాంటి చిన్న చిన్న కాలనీలలో కొన్ని వందల మంది ఇళ్లను కూల్చారు. వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి, గూడులు చెదిరిపోయినాయి. వాళ్ళని పిలవలేదు, మాట్లాడలేదు. దాని తర్వాత మళ్ళీ హైడ్రాని వెనక్కి తీసుకుంటున్నా, ఇట్లా కాదు వేరే రకంగా అంటారు. వాళ్ళని కూడా పిలవాల్సింది కదా.
మేము చేసిన సమన్వయ లోపంతో మీ గూళ్ళు గూడిపోయినాయి, మీ గుండెలు బయలిపోయినాయి, మేమున్నాం భరోసా అని చెప్పాలి కదా వాళ్ళకి. కానీ సినీ ప్రముఖులకైతే పిలిచి చెప్తుండ్రు, మేమున్నాం, ఏం కాదు, ఒక బెనిఫిట్ షోలు అయితే ప్రస్తుతానికి నేను అసెంబ్లీలో ప్రకటన చేసింది కాబట్టి అట్లా కొద్ది రోజులు ఉందాం, తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళని మళ్ళా ప్రస్థానం చేసుకునే కార్యక్రమం చేసిండు. ఇది ఎటుపోతుంది వ్యవహార శైలి అంటే, ఇది పెద్ద పెద్దోళ్ళకి దానికి తగ్గట్టు న్యాయం ఉందని చెప్తుండు. రైట్, ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. లిక్కర్ మార్కెట్లో 99 అవార్డు, 99కే క్వార్టర్ పెట్టిండు, కానీ కరెంట్ ఛార్జీల మట్టుకి 15,000 చేసిండు. మరి అది ఆ ఆఫర్ దీనికి కూడా పెడితే అయిపోయేది కదా. రోడ్డు ఎక్కిందట కిక్కు. నగరంలో రోడ్లపైన యథేచ్ఛగా మద్యపానం, ప్రధాన రోడ్లని వదలని మందుబాబులు, పార్కుల్లోనూ సిట్టింగులు, వివాదాలు, ఇబ్బంది పడుతున్న పాదాచారులు, మహిళలు, అమ్మాయిలపై కామెంట్లు. బెంచ్ సర్కిల్ వద్ద 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయట. ఒకవైపు బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, మరో సర్వీస్ రోడ్లో కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఈ దుకాణంలో మద్యం సీసాలను కొన్న వ్యక్తులు అక్కడే ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ ప్రదేశంలో బహిరంగంగా మందు తాగిస్తున్నారు. మరికొంతమంది రెండో సర్వీస్ రోడ్డుకు అనుబంధంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కాలనీలకు ప్రవేశిస్తున్నారు. డిస్పోజబుల్ గ్లాసులు, నీళ్ల సీసాలు వెంట తెచ్చుకొని ఆటోల్లో పార్టీ చేసుకుంటున్నారు. కొంతమంది రోడ్ల పక్కన ఆపిన కార్లు పక్కకు వెళ్ళి సిట్టింగ్ వేస్తున్నారు. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో కిక్ ఎక్కిందట. రోడ్డు పక్కన రోడ్డు ఎక్కింది కిక్కు. ఎందుకు ఎక్కదు? ఆఫర్లు ఎత్తుండగా 99 రూపాయలకే క్వార్టరు, 30 రూపాయలు తగ్గించిన క్వార్టర్ పైన 40 రూపాయలు తగ్గించిన తాగండి తోగండి అని చెప్తుండు. గవర్నమెంట్ ఇవాళ చెప్తుంది, చౌక నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తున్నాం, 99 రూపాయలకైనా డమకా ఇప్పిస్తున్నారు. కానీ కరెంటు ఛార్జీలు అయితే 15,000 కోట్ల రూపాయలు పెంచుతా, దానికి జగన్మోహన్ రెడ్డి పాపం అని చెప్తున్నారు. ఇక్కడైతే కిక్కును రోడ్డు ఎక్కించిండు. వైన్ షాపులో ఉండాల్సిన, బార్ షాపులో ఉండాల్సిన కిక్ ఎక్కడికి వచ్చింది? రోడ్డు మీదకి వచ్చింది. ఇవాళ రోడ్లు, సర్వీస్ రోడ్లు బార్లైనవి, వైన్ షాపులైనవి, పర్మిట్ రూములైనవి. రోడ్ల మీద మహిళలు, అమ్మాయిలు, పాదాచారులు పోయే పరిస్థితి లేదు. కామెంట్లు, తాగిన బాటిల్ ఇసిరేయటం, తాగిన వాటర్ గ్లాసులు అన్నీ అక్కడే పడేసిపోతారట. ఇగో ఇది రోడ్డు ఎక్కిందట. పాడైన పార్కులలో జనాలు ఎప్పుడన్నా సేద తీరదామంటే తీరే పరిస్థితి లేదు. అన్ని మందు వాసన, మందు గ్లాసులు, వాటర్ గ్లాసులు ఇవే ఉన్నాయట. ఇగో ఆడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి, మళ్ళీ ఆయన కాలనీ, చంద్రబాబు నాయుడు గారి కాలనీ అని ఉందట. ఆ కాలనీ రోడ్లో కూడా ఇదే కథట. ఇక్కడ ఇచ్చారు మందుబాబులు. బెంచ్ సర్కిల్ వద్ద నడి రోడ్డుపై తాగుతున్న మందుబాబులు మంచిగా డైరెక్ట్గా. దీనికి కొదవలేదు. ఇక వేరే విషయాలు ఏదైనా కరెంటు బిల్లులు తగ్గియాలో, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గియాలో అంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం తగ్గియొద్దు అని అంటాడు. మరి ఇది ఎవరు చేస్తారు ఈ పాపం అని అంటే చెప్పే పరిస్థితి లేదు. చెత్త కుప్పలో పసికందు దొరికిందట పాపం. అయ్యో పాపం, చెత్త కుప్పలో పసికందు. కంచికచర్లలో ఘటన జరిగిందట. పాల పెదవుల ఆర్తి ఇంకా తీరలేదు. అమ్మ పొత్తిళ్లలో వెచ్చదనం పూర్తిగా అందనే లేదు. ఆ పసికందు కళ్ళు తెరవకముందే అనాథగా మారింది. హృదయ విదారకమైన ఈ ఘటన కంచికచర్లలో రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ రోడ్లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఏ తల్లికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అప్పుడే పుట్టిన పసిపాపను ముళ్ళ పొదల్లో విసిరేసింది. ఈ రోడ్డులో వెళుతున్న పాదాచారులకు పాప ఏడుపులు వినిపించి అక్కున చేర్చుకున్నారు. అప్పటికే చిన్నారి చేతి వేళ్లను చీమలు కుట్టేసాయట. తొలుత పసికందును వైద్య నిమిత్తం పిహెచ్సికి తరలించారు. ఈ సందర్భంగా పిహెచ్ డాక్టరు మాధురి మాట్లాడుతూ పసికందుకు వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందట. పాపం అప్పుడే పుట్టిందట పాపం. ఆ చెత్త కుప్పలో పడేశారట. చీమలు కుట్టినట్టు పాపం. చిన్న స్మూత్ ఉంటుంది కదా శరీరం. మొత్తానికి అక్కడ ఏడుపు వినపడి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కంచికచర్లలో జరిగిందట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు ఆంధ్రప్రభ. రైట్, టార్గెట్ 2025 20 లక్షల ఉద్యోగాలట. ఉపాధి కల్పన ప్రణాళికను, నైపుణ్య గణనపై ప్రభుత్వం మార్గ నిర్దేశాలు. నోడల్ అధికారులుగా జిల్లా జేసీలు, శాఖల సమన్వయంతో ఇంటింటి సర్వే అట. టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు 2025. 2025 ఎప్పుడుంది? ఇంకా 4 రోజులు అయితే అదేనే అవుతుందా? ఇది ఒక సంవత్సరంలో 20 లక్షల ఉద్యోగాలట. 2 లక్షలు కూడా ఇవ్వలేరు. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ 2025 అట. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం
ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఆ దిశగా పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాల భూములు అప్పగిస్తున్నారు. అయితే వారిలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కారు చౌకగా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంలో చూపుతున్న చొరవ, పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ప్రారంభించడంలో మాత్రం చూపలేకపోతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు పారిశ్రామికవేత్తల గుప్పెట్లోనే బీడులుగా దర్శనమిస్తున్నాయి. ఇది వాస్తవం. ఇంకో ఈ పేరు చెప్పే 2025 అంటే ఇంకొక 5 రోజుల్లో 2025 ఉంది, 4 రోజుల్లో. 2025 మొత్తం పూర్తిగా 12 నెలలు అయినప్పటికీ 20 లక్షల ఉద్యోగాలు కాదు, 2 లక్షల ఉద్యోగాలు కూడా రావు. కానీ కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఈ పేరుతోని ఇప్పుడున్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు కట్టబెడతాయి. వాళ్ళు పారిశ్రామికవేత్తలు తీసుకొని ఏం చేస్తారు? ఆ పెట్టుబడులు ఉండవు, వాడు ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు. కానీ వాళ్ళు ఆ భూములు గుంజుకునే చొరవ, భూములు గుంజుకునేటప్పుడు ఉన్న చొరవ, ఆ ఉత్సాహం, ఆ స్పీడు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో సెజ్జుల పేరుతోని, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరుతోని, పెట్టుబడుల పేరుతోని గతంలో ఇచ్చిన భూములు ఈ ఏటకు కూడా కంపెనీ లేదు, గడ్డి మొలుతుంది. కొంతమంది అయితే అమ్ముకొని పోయారు. మళ్ళా భూములు మొత్తం తీసిపోయి వాళ్ళకి దారాదత్తం చేసే కార్యక్రమం 20 లక్షల ఉద్యోగాలు ఉట్టి భ్రమ అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడుంటే 20 లక్షల ఉద్యోగాలు? ఎవరు పెట్టాలి కంపెనీలు? సంవత్సరంలో ఎన్ని రావాలి? ఎన్ని కంపెనీలు వస్తే 20 లక్షల ఉద్యోగాలు రావాలి? కానీ ఈ పేరు చూపించి కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని తీసిపోయి వాళ్ళకు అప్పచెప్పే కార్యక్రమం, దాంట్లో లోపాయకార ఒప్పందాలు జరిగే అవకాశమే ఉంది ఇందులో. తప్ప ఈ 20 లక్షల ఉద్యోగాలు ఉత్తర డ్రామా, ట్రాషు, తప్పిది. ఇదంతా ఏంది? హైపు. భూములు వాళ్ళకు అప్పచెప్పాలా, వాళ్ళకు అప్పచెప్తే క్విడ్ ప్రోకో ఉంటుంది. వాళ్ళు భూములు ఇచ్చినందుకు వీళ్ళకి ఏదో ఇస్తారు. ఈ కథ తప్ప అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎక్కడున్నాయి? కంపెనీలు ఎక్కడా? ఉద్యోగాలు ఎక్కడా? మీరు ఇచ్చిన భూములకి అసలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటివరకు సంబంధం ఉండదు. ఇగో పేరుకే సెజులు, పరిశ్రమలు ఊసేది, నిరుపయోగంగా పరిశ్రమల భూములు, దశాబ్దాలుగా పడి ఉన్న బీళ్లు, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపిన సంస్థలు యాజమాన్యం గుప్పట్లోనే విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి ఎంతో మేలు. భూముల కొరత అధిగమించడంతో పాటు ఆర్థిక భారం తగ్గే అవకాశం, ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలంటున్న నిపుణులు అంటారు. కానీ వాళ్ళు కావాలనే ఇచ్చిందే. పారిశ్రామికవేత్తలకు ఇస్తారు, క్విడ్ ప్రోకో ఉంటుంది. పేరుకే సెజులు, పరిశ్రమలు. ఇది కూడా అంతే. పేరుకే 20 లక్షల ఉద్యోగాలు. ఆడ ఏది వచ్చేది ఉండదు, మన ఉండదు. ప్రభుత్వ భూములు అయితే పోతాయి మొత్తం, వాళ్ళకు అప్పచెప్తారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.